బ్రేకింగ్ న్యూస్. రంగారెడ్డి జిల్లా కనకమామిడిలోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలోకి చొరగబడిన దుండగులు అమ్మవార్ల ఆభరణాలు, నగదు ఎత్తుకుపోయినట్టు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలిని పరిశీలించారు క్లూస్ టీమ్స్. అయితే ఇద్దరు దొంగలు చోరీకి పాల్పడినట్టు సీసీ ఫుటేజ్ విజువల్స్ ద్వారా తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా కనకమామిడిలోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరగడంతో అటు అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. చొరబడిన దుండగులు అమ్మవారి ఆభరణాలు అలాగే నగదు ఎత్తుకుపోయినట్టు కూడా సమాచారం అందుతోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు అయితే స్టార్ట్ చేశారు. ఘటనా స్థలిని క్లూస్ టీమ్స్ కూడా పరిశీలించడం జరిగింది. అయితే ఇద్దరు దొంగలు చోరీకి పాల్పడినట్టు సీసీ ఫుటేజ్ విజువల్స్ ద్వారా అర్థమవుతోంది. అందుకు సంబంధించిన విజువల్స్ అన్ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. ఇద్దరు దొంగలు సీసీ ఫుటేజ్ లో ఆ ఆలయంలోకి చొరబడిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. మొయినాబాద్ మండలం కనకమామిడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సాగర్, చెప్పండి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీకి ఇద్దరు దొంగలు పాల్పడినట్టు కూడా సీసీ ఫుటేజ్ ద్వారా అర్థమవుతోంది. అసలు దొంగతనానికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? విశ్వసన మొయినాబాద్ మండలంలోని కనకమామిడి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి 4 లక్షల విలువైన అమ్మవారి ఆభరణాలు, ₹1,00,000 నగదు కూడా ఎత్తుకెళ్లినట్టు తెలుస్తుంది. ఆ దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో పూర్తిగా రికార్డ్ అయ్యాయి. అయితే ఇప్పటికే మొయినాబాద్ పోలీసులు క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు. క్లూస్ టీం సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. సో ఇద్దరు దుండగులు అక్కడ ఉన్నటువంటి అంటే మొయినాబాద్ సమీప ప్రాంతాలకు చెందినవారా లేదా ఇతర ప్రాంతాలకు చెందినవారా అన్న అంశాలపైన కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక్కడ సీసీ కెమెరాలు పరిశీలిస్తుండగా వాళ్ళు గతంలో కూడా రెక్కీ నిర్వహించి దొంగతనానికి వచ్చారన్నట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అందులో భాగంగానే ఆ సీసీ కెమెరాలు వాళ్ళు ఎక్కడికి ఏ రూట్ నుంచి వెళ్ళారు అన్న దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. సో ఈ ఘటనలో అంటే ఈ దొంగతనంలో మొత్తం 5 లక్షల విలువైనటువంటి అమ్మవారు ఆభరణాలు కూడా ఇటు ఆలయానికి సంబంధించినటువంటి ప్రతినిధులు చెప్తున్నారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఇద్దరు దుండల కోసం గాలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. త్వరలో దొంగలను పట్టుకుంటామంటూ కూడా పోలీసులు మొయినాబాద్ పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం రైట్ సాగర్, థ్యాంక్ యూ.